వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో గోచిక్కుడుకాయ టమాటా చేస్తున్నాము. ముందుగా గోచిక్కుడుకాయ మీద చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్తో ఇలా మంచిగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 minutes బాయిల్ చేయండి. ఒక గిన్నెలో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కరిసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 1 teaspoon ఆయిల్ పోసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఒకసారి చూపించే విధంగా ఇలా బాగా కలపాలి. ఇవి గోలాక అందులోకి కరివేపాకు వేసుకోవాలి. చిటికెడు అల్లం వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకొని ఇలా చూపించే విధంగా బాగా కలపండి. ఒక 1 to 2 minutes తర్వాత అందులోకి టమాటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలపండి. అది ఒకసారి ఉడికాక అందులోకి 1 teaspoon సాల్ట్ వేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోచిక్కుడుకాయని అందులోకి వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలిపి ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి తీసి 1 teaspoon సాల్ట్, 1 teaspoon కారం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలపాలి. చూడు ఎంత బాగుంది గోచిక్కుడుకాయ టమాటా, బాగుంటుంది. అందులోకి కొత్తిమీర వేసుకోండి. మీకు ఉంటే వేసుకోవచ్చు, చెప్తలేదు. కొత్తిమీర, 1 teaspoon మసాలా. ఆ తర్వాత ఒక 2 minutes తర్వాత మూత పెట్టుకోండి. ఒక ప్లేట్లోకి రైస్ తీసుకొని గోచిక్కుడుకాయ టమాటా కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేసుకోండి, కలుపుకొని తినాలి, బాగుంటుంది కాంబినేషన్. నేను చూపిస్తున్న విధంగా కలపండి. కలుపుకొని తినాలి, బాగుంటుంది. బై గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.